నమస్తే. వెలుగుమట్లలో 311 మందికి పట్టాలు ఇచ్చి ప్రభుత్వం సంబరాలు చేస్తున్నది. కూలగొట్టింది ప్రభుత్వమే, మళ్ళీ కట్టిస్తున్నా అని చెప్పి 311 మందికి పట్టాలు ఇచ్చింది ప్రభుత్వమే. మరి ఎవడు కూలగొట్టమన్నాడు, ఎందుకు పట్టాలు ఇచ్చిరు అన్నదానికి ఇంతవరకు సమాధానం లేదు. మొత్తానికి మనము కొంతమంది మీడియా జర్నలిస్టులు కావచ్చు అండ్ కొంతమంది నాయకులు కావచ్చు, అందరూ చేసిన పోరాటంతో, అందరికంటే ఎక్కువగా ఎవరైతే బాధితులు అక్కడ చేసినటువంటి పోరాటంతో, అంబేద్కర్ భవన్లో ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పోరాటంతో ప్రభుత్వము తప్పు తెలుసుకోకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ 311 మందికి పట్టాలు ఇచ్చింది. అసలు ఉన్న ఎంతమందికి ఇవ్వాలా? 1895 మందికి అక్కడ పట్టాలు ఉన్నాయి. భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు. దాదాపు 32 ఎకరాల స్థలంలో 700 మందికి పైగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నారు, దాదాపు 10 ఏళ్ళకు పైన. మరి ఎవరికి ఇవ్వాలా? ఆ కూలగొట్టిన 700 మందికి పైగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. 311 మంది అర్హులైనా, అనర్హులు కూడా అందులో ఉన్నారా అంటే అనర్హులు కూడా ఉన్నారు. అసలు మేము 8 ఏళ్ళుగా 9 ఏళ్ళుగా అక్కడ ఉంటున్నాం, మాకు పట్టాలు రాలేదని అక్కడ ఉన్న స్థానిక మహిళలు చెప్తున్నారు. సో నేను అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నా. ఇక్కడ ఓపీడీఆర్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. సో ఈ ఓపీడీఆర్ఏ వీళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసింది. చివరికి ఆ సంఘం మీద కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసి వాళ్ళు తప్పించుకోవడానికి, ప్రభుత్వం తప్పించుకోవడానికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, బట్టి, రేవంత్ రెడ్డి వీళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ ఈ పోరాటంలో భాగమైన వాళ్ళు. ఆ 311లో వీళ్ళ పేర్లు లేవు. ఎందుకు లేవంటే వీళ్ళందరూ పొంగులేటి వ్యతిరేకంగా ఖబర్దార్ పొంగులేటి, ఖబర్దార్ తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు ఎవడు నా మా ఇల్లు కూలగొట్టడానికి అని మాట్లాడిరు వీళ్ళంతా. సో కాబట్టి మీరు వీళ్ళు మంత్రుల గురించి మాట్లాడారు కదా, అందుకే వీళ్ళకి పట్టాలు లేవు. వీళ్ళు అగ్రెసివ్గా మీడియా సంస్థలతో, మీడియాతో మాట్లాడిన వాళ్ళలో, మైక్ల ముందు మాట్లాడిన వాళ్ళలో వీళ్ళు ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఇల్లు లేవు. ఎంత దారుణం ఇది. సో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం వాళ్ళ పరిస్థితి ఏందో. ఏమమ్మా మీ పేరు ఎందుకు లేదు 311లో? నేను మాట్లాడే వాళ్ళు మాకు ఇంత స్థలం లేదు, నేను ఉందిలే కానీ నేను అక్కడ లేను, వాళ్ళని మాట్లాడ. మీరు అక్కడ ఉన్నోళ్ళు ఎవరు? అక్కడ ఉన్నోళ్ళు చెప్పమ్మా. మీకెందుకు రాలే 311లో? ఎందుకు రాలే? మాకు ఎందుకు రాలేదంటే మేము గట్టిగా వాళ్ళని తరకాయించుతున్నామని. మాకి అసలు పిలుచుడుగు లేదు, అసలు సర్వే లేదు, ఏం లేదు. సర్వే చేయట్లే, అసలు మాకు ఏమీ లేవు. ఆ ఉన్న వాళ్ళని కూడా అక్కడ కొంతమంది ఉన్నారు, ఆ భవనంలో ఉన్న వాళ్ళు కూడా 350 ఎంతో 320 పట్టాలు ఇచ్చారు. 11 ఆ 11 పట్టాలు ఇచ్చి కూడా ఆ రోజే ఉన్న వాళ్ళని కూడా ఎల్లగొట్టారు. అసలు అక్కడ కూలిపోయిన వాళ్ళు అయితే అసలు లేవు. అందులో 300లలో ఒక 100 ఉంటాయి మా వాళ్ళై. కానీ అసలు ఆ కోల్పోయిన వాళ్ళ ఎవరా ఏందా అని ఇప్పుడు ఇంక్వైరీలు చేస్తున్నారు. కానీ అక్కడ 10 సంవత్సరాల నుంచి ఎన్ని పాటలు పడ్డామో ఆ చెట్టు కొట్టి పుట్టగొట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాం మేము. ఉన్నా కానీ మరి ఎప్పుడు ఏ రోజన్నా ఎవరన్నా వచ్చి ఏమ్మా మీరు పేదవాళ్ళ, ఎవరు అసలు రెవెన్యూ వాళ్ళు రాలేదు, ఒక కలెక్టర్ రాలేదు, అసలు ఎట్లా ఉంటున్నారు, ఈ చీకట్లు ఉంటున్నారు అన్న వాళ్ళు కూడా మమ్మల్ని ఇంక్వైరీ చేయలేదు. కానీ మమ్మల్ని అంటే మరి ఆ మంత్రులు ఎప్పుడో వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళని నేను అప్పుడే చెప్పా, వీళ్ళకి పేదవాళ్ళకి ఏదన్నా ఇవ్వాలని అన్నట్టు ఒక మంత్రి అంటుండట. కానీ మరి ఇంతకు ముందు ఎందుకు ఆలోచన వాళ్ళ కూలగొట్టినాక పేదవాళ్ళు రోడ్డుకేసి ఇప్పుడు ఇంక వేర్లు చేయటం ఏంటి? మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం అక్కడ? మేము ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నాం. అసలు స్టార్ట్ చేసిందే మేము, అక్కడ పోరాటం చేసిందే మేము. ఓపీడీఆర్ తో సంబంధం ఉందని మీకు రాలేదేమో? ఏమో మరి మాకు ఓపీడీఆర్ ఉండబట్టే మేము నిలబడగలిగినాం. 10 సంవత్సరాల నుంచి ఆడ ఉండగలిగినాం. మాకు ఈ పార్టీ ఓపీడీఆర్ పార్టీ మాకు అన్నీ చేసింది. మా పైసలు పెట్టి మేము ఖర్చులు వేసుకొని మేము అది నీళ్లు కానీ కరెంటు కానీ మేము నడుపుకుంటే మా నాయకుల మీద నిందలేసి కేసు పెట్టి జైల్లో పెట్టారు. మా మీద కూడా కేసులు అవుతున్నాయి. నా మీద కూడా అన్నారు కదా 25 లక్షలు ఇచ్చినాం, మీరు అందరు కలిసి నాకు 25 లక్షలు ఇచ్చారు. మేమంతా కలిసి రఘుకి 20 లక్షలు ఇచ్చారు. మాకే లేవు డబ్బులు లేకనే మేము నానా తిప్పలు పడుతున్నాం. మేము లక్షలు మేము ఏడ సంపాదించి మీకు ఇచ్చాము. ఇట్లా ప్రచారాలు ఇట్లా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ 311లో వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయట వ్యక్తులు ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మాకు తెలిసిన వాళ్ళంటే వాళ్ళ పేర్లు చదువుతున్నారు. అవి అయితే మా అయితే కావు. మా కోసం మేము చెట్లను ఇండ్లు కూలిపోయినాయని మేము మా బాధలో మేము ఉన్నాం. మేమైతే లేము. మమ్మల్ని ఫస్ట్ టైం మేము దోజర్లు వస్తాయి అని అడ్డం పోతే మమ్మల్ని తీసుకెళ్లి చింతకాంట స్టేషన్లో వేశారు ఒక 5గురిని. తర్వాత ఇక అయిపోయి మొత్తం కూలి చేసినాక మమ్మల్ని తీసుకొచ్చారు. మేమనేది ఏంటంటే సరే ఆ 311లో అందులో లేని వాళ్ళు ఎవరన్నా పేదలు ఉన్నా ఇచ్చినా ఓకే, కానీ మీకైతే అందరికి ఇవ్వాలి కదా.
కదా. చాలా వాళ్ళు మాలాంటి పేదోళ్ళే, మాలాంటి పేదోళ్ళే. కానీ మా కూలిపోయిన వాళ్ళకి అసలు ముందు ఇంక్వైరీ చేసి ఇవ్వాలి కదా. వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని వేరు అట మన వడ పోసి అట వాళ్ళని పేదోళ్ళని తీసారట బయటికి. మరి మీరు అడిగిరా మళ్ళీ పోయి కలెక్టర్ గానీ ఎవరైనా అధికారిని? కలెక్టర్ మేము అడుగుతూనే ఉన్నాం. అడిగినా గానీ మీకు అది ఉంది, ఇది ఉంది, ఇందిరా మిల్లు ఉంది, అది ఉంది, ఇది ఉందని అడిగిన వాళ్ళని ఇట్లా క్వశ్చన్లు వేస్తున్నారు. మీకేమన్నా వేరే ఉన్నాయా అందుకనే మీకు ఇవ్వట్లేదా? మీరు అర్హులు కాదని ఏమన్నా తెలిసిరా? మాకేమీ లేవు, మాకు అసలు ఏమీ లేవు. ఏమున్నాయని అసలు ఏమన్నా సర్వే చేశారా మమ్మల్ని? అసలు సర్వే చేయలేదు, ఏమీ లేవు, అసలు ఏమీ లేవు. మీరమ్మా మీది ఎక్కడ? 8 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. 2014 నుంచి కూడా మేము అప్లికేషన్లు ఇచ్చుకొని మేము దాదాపు 15 సంవత్సరాలు బట్టి ఖమ్మంలో ఉంటున్నామండి. మాకు కొద్దిగా చేలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటా ఇట్లనే బాగా అప్పులు ఎక్కువయ్యి కౌలుకు తీసుకున్న అప్పులు తీరక మా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటం జరిగింది. 8వ సంవత్సరం మా ఆయన చనిపోయి కూడా 8 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కాంచే మేము ఖమ్మంలో ఉంటున్నామండి. అంతకుముందు ఖమ్మంలో ఉండగానే ఖమ్మంలో చనిపోతే తీసుకుని వెళ్ళాము మేము. అట్లా ఆ పరిస్థితిలో మేము అట్లా వచ్చి కాలువ కట్లం వేసుకుంటుంటే మా పార్టీ పరిచయం అయ్యాక మనకి భూదాన భూమి ఉందమ్మా, మీరు కిరాయిలు ఎందుకు కట్టుకోవాలి రాండి అని అంటే పోయి మేము అక్కడ పాక వేసుకొని ఉంటుంటే ఆ కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి ఎవరు చెప్పారమ్మా, మీకు ఎవరు వేసుకోమని చెప్పారమ్మా అంటే మా పార్టీ తరఫు నుంచి మేము చేసుకుని ఇది భూదాన భూమి అంటే భూదాన భూమి అని మీకు ఎట్లా తెలుసు అన్నారు. మరి మీకు ఎట్లా తెలుసు సారు అని మేము అడిగితే నీకు తెలియదమ్మా, మీకు తెలియదు, చదువు సంగీతం లేని వాళ్ళకి కూడా ఎంత ఇన్ఫర్మేషన్ ఎందుకు అడుగుతున్నారు మీరు అన్నాడు. మన 24కి మన ఇల్లు కూలగొట్టడానికి వచ్చే రోజు కూడా సార్ ఒక్కటి భూదాన భూమి అన్నది పేదలకే చెందాలని ఉంది. పేదలకు సందే భూమి గవర్నమెంట్కి ఏమంటుంది మాట్లాడే హక్కు లేదు కదా. ఇవాళ 350 మందికి 1200 మందికి 812 మందికి తీశారు. 812 మందికి తీసి అందుట్లో 101 మనిషిని మళ్ళీ మండలాలలోకి పంపించారు. అక్కడ స్థలాలు లేకనే ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం మేము. అక్కడ పనులు లేకనే బతుకుతున్నాం. పల్లెటూర్లలో పొలాలు పండక. మాది ఏనుకూరు మండలం కేసుపల్లి గ్రామం. ఆడికి పొమ్మంటున్నారు. మేము ఎట్లా పోతాం సార్? 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాం కదా మేము. అక్కడ ఇల్లుంది, వాకిలుంది. మమ్మల్ని జప్తీ చేసే బదులు ఆ 3 మంత్రులను చేయొచ్చు కదా. వాళ్ళ 3 మంత్రులను చేసి మా కాడికి రావాలా. మాకున్నదే లేదు. మాకు ఒక ఇళ్ల స్థలం 100 గజాల చోటే మేము అడుగుతున్నాం కానీ వాడు ఆస్తులు మేమేమి అడగటం లేదు. పొంగులేటి కానీ, తుమ్మలే కానీ, బట్టి కానీ, రేవంత్ రెడ్డి కూడా మేమెవరు అడగటం లేదు. ఆయన అధికారంగా వాడు కోల్దోసిండు. కోల్దోసాక వాడికి ఇచ్చిన 10 మందిలో మేము 10 మందిలో ఉన్నామండి. మేము కోర్టుకు వేసుకున్నాం. మేము పేదలం మొత్తం కలిసి తలా ₹1-2 వేసుకొని మేము కోర్టుకు వేసుకున్నాం. 10 మంది ఇళ్ళు ఉన్నాయంటే 2000 మంది ఉన్నట్టేగా అండి. 2000 మంది ఉన్నట్టే. వాడికి ఏమవసరం? ఇల్లు కూల్చడానికి తీసుకొచ్చి కూల్చిచ్చిండు. ఆర్డర్ ఉందనుకుందాం, కూలిపిచ్చిండు, బాగానే ఉంది. కూలిపిచ్చాక 300 మందికి వాడెందుకు పంచేయాలి? వాడికే మరతుంది. వాడేమన్నా గవర్నమెంట్ తోడు భూదాన భూమికి ఏమన్నా అర్హుడా? వాడు భూదాన భూమికి పేదోడే. వాడికి అవసరం లేదు. మాలాంటి వాళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చిన దాన్ని అందులో మొత్తం హక్కు వాడికి లేదు. తుమ్మలకి లేదు, పొంగులేటుకు లేదు, ఎవరికి లేదు. వాళ్ళు మేము గెలిచినాం అనుకుంటున్నారు, వాళ్ళు గెలవలే. ఇప్పటికైనా మేము అక్కడే ఉంటాం, అక్కడే గుడిసెలు వేసుకుంటాం. మా ఇల్లు ఎక్కడెక్కడ కూలిపోయి మా అందరికి తెలుసు. లేని వాళ్ళందరికి కూడా మున్సిపాలిటీ నుంచి పార్టీ తరఫు నుంచి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి చెప్పారు. మరి మాలాంటి వాళ్ళు మేము ఎక్కడ ఉండాలి? మేము 8 ఏళ్ళ బట్టి చెట్టు కొట్టి పొట్టు కొట్టుకొని పురుగనక పూసనక ఉన్నాం మేము. మా పరిస్థితి ఏంది? మేము మొత్తం ముఠాలు ఉన్నాయి, ముఠా నాయకులు ఉన్నారు. ఆ ముఠాలన్నింటినీ బలవంతంగా బయటికి పంపించేసినాం. సో అంతకుముందు అసలు మమ్మల్ని ఎంటర్ కూడా బంధించారు. మా వాళ్ళని అందరిని బంధించారు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరే అనుకుంటాడు. కానీ మాట్లాడకపోయినా మేమున్నాం, మేము ముందుకు సాగుతాం, చైతన్యంతో పోరాడుతాం, చచ్చిపోయినా అక్కడే ఉంటాం. మా స్థలాన్ని మేమే సాధించుకుంటాం. మా భూదాన భూమికి వాడేవాడు అడ్డం తిరగటానికి. వాడు అయ్యసొమ్మ, వాడు అయ్యగారి జాగిరి కూడా కాదు, అది మాది. అది భూదాన భూమి రాజేందర్ రెడ్డి గారు అన్నవాడు మాకు ఇనోబా బాబు గారు మాకు ఇచ్చిండు. మాకు ఇచ్చిన దాన్ని మేము మంచుకొని ఉన్న వాళ్ళని లేని వాళ్ళని కూడా ఇవ్వాలి. ఒక్కొక్క అమ్మకి భూ ఉండదు, తలాయిని చదువుకుంటాం మేము. బియ్యం కూడా పెట్టైనా పనికి పోతే అమ్మ మీరు రావద్దు, ఇక్కడ ఇవాళ వస్తున్నారు, రేపు ఎగ్గొడుతున్నారు, ఏ టైంలో వస్తున్నావు, అటు ఆటోలు బండ్లు తీసుకొని వస్తారు, ఇటు బండ్లు తీసుకొని వస్తారు, అటు కొక్కులను తీసుకొని వస్తారు. అన్ని తీసుకొని వచ్చి కూడా డబ్బులు వసూలు చేసుకున్నాం. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ కి మేము ఎన్నో ఆర్డర్లు తెచ్చుకున్నాం. 6 ఆర్డర్లు తెచ్చుకున్నప్పుడు నీళ్లు ఇచ్చేది ఉంది బాధ్యత. మాకు కరెంట్ ఇవ్వాలా, రోడ్లు పోయాలా, ఆ బాధ్యత వాడుకున్నది. ఎందుకు ఇట్లేదు? మరి గవర్నమెంట్దే ఎందుకు ఇట్లేదాడు? మాకు ఇయ్యనప్పుడు మేము తలా ₹1 వేసుకొని తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నాం, వాస్తవమే తీసుకున్నాం. డబ్బులు ఎందుకు తీసుకున్నాం? పేదవాళ్ళం కష్టపడుతున్నాం. మరి నేను కోర్టుకి అయ్యకపోతే నువ్వు ఊరుకో కదా, నువ్వు లక్షలుండోడి కోట్లుండోడి కదా. ఏ తిరుగు నేను ఇప్పుడు తీసుకొచ్చి కూలగొట్టినావు కదా, మళ్ళీ కూలగొడతావు కదా.
కోట్లు ఉన్నాడు కదా, మా కోట్లు లేవు కాబట్టి ముగ్గురు మంత్రులు ఉన్నారు, మీ ఇప్పుడు న్యాయం చేసినట్టేనా 311? మాకు న్యాయం చేయలేదు, మా న్యాయం జరగలేదు. ఎవరికి ఇచ్చిండు? బయట వాళ్ళకి ఇచ్చిండు, మాకు ఇయ్యలే. మేము అక్కడ ఉన్న వాళ్ళకి ఇయ్యలే ఎవరికి కూడా. మీరు గట్టిగా మాట్లాడితే పొంగులేట్లు చూసి మిమ్మల్ని ఏరిపెట్టిండు. మీ పార్టీ పక్కన ఉంది, పార్టీ పరంగా కాదు మాకు ముఖ్యము. మాకు 100 గజాల చోటు కోసం మేము వచ్చినాము. మాకు 100 గజాల చోటు కావాలా. ఒకవేళ వాడు ఒకళ్ళు వేసుకొని ఇలా భూమి పూజ చేసుకొని 311 మందికి వాడు ఇస్తాడు. వాడు అలువురా కాదా అన్నది తెలుసుకుని ఇస్తాడా తెలియకుండా ఇస్తాడా మాకు అనవసరం. మా ఇల్లు ఎక్కడ కూలిపోయిన నా ఇంటెమ్మట ఏముంది, నా ఇంటెమ్మట ఏముంది మాకు గుర్తే. మా ఇళ్ళ కాడిపోయి మేము పాకలు వేసుకుంటాం. భూదాని భూమి వాడేవాడు అసలు ఇయటానికి? అసలు భూమి పంచిన గవర్నమెంట్ అదేమన్నా? గవర్నమెంట్ అయితే నువ్వు పంచి నిన్ను వద్దంటలేదు. గవర్నమెంట్ కాదు కదా అది, భూదాని భూమి. భూదాని భూమి పేదోడు పంచుకోవాలి, అది భూదాని బోర్డు వచ్చి పంచాలా. నువ్వు పంచాకు నీకు ఎవడిచ్చిండు? గవర్నమెంట్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ లో ఉండు పంచుకు. నువ్వు మీరమ్మా మీది అక్కడే ఇల్లా? అక్కడే సార్. మరి మీకెందుకు రాలే, అడిగారా మీరు? మేము మాకు సర్వే చేయలేదు సార్. అసలు మీరు కూలగొట్టినప్పుడు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాం. మీ పేరు రాసుకున్నారా? రాసుకున్నారు, ఫోన్ నెంబర్ తీసుకున్నారు, పేరు రాసుకున్నారు. కానీ మాకు ఇక అందరికీ ఆఫీసుల నుంచి ఫోన్లు వస్తున్నాయి కానీ మాకు రాలేదు సార్. అడిగాము, అడిగితే వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అన్నారు, రాలేదు. మేము ముందు పడి ఇట్లా మీడియాలలో కానీ ఇట్లా కనపడుతున్నాం అనేసి టార్గెట్ చేశారు మమ్మల్ని. టార్గెట్ చేసి ఇక ఇట్లా వాళ్ళు పలానోళ్ళు అనేసి చాలా మందికి మాకు మీడియాతో మాట్లాడిన వాళ్ళకి రాలేదు సార్. ఎందుకంటే ముందు పడి మాట్లాడొద్దంట వాళ్ళకి. మాకు ఇక మాట్లాడే అరుగులం కూడా కాదంట. మరి వాళ్ళు అంత టార్గెట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేసాము అసలుకి? 310 మందికి కూడా మా వాళ్ళలో ఒక 50 మంది నుంచి 100 మంది కూడా ఉంటారో ఉండరో కూడా తెలియదు. మరి అందరూ ఎక్కడెక్కడోలో కొత్త వాళ్ళు వస్తున్నారు. వచ్చి మొత్తం వాళ్ళని పిలప్ చేసి మొత్తం వాళ్ళే ఉన్నాయి ఇప్పుడు పేర్లు మొత్తం కూడా. మేము ఇల్లు కోల్పోయిన వాళ్ళం, బాధలో ఉన్నాం. మాకు అసలు ఏంది అనే పరిస్థితి కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో మేమున్నాం. ఇప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, వాళ్ళకి మాకు టోకెన్లు ఇచ్చిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు అని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము ఇటు బాధలో మేము ఇల్లు కోల్పోయినాం. మరి ఇటు నష్టమైంది మాకు. మరి ఇప్పుడు ప్లాటు రాదాయ 100 గజాల కోసం మేము పోరాడుతున్నాం సార్. ఎక్కడికైనా మేము వెళ్ళగలుగుతాం. మా 62 ఎకరాలు 7 గుంటలు వచ్చే వరకు మేము 30 ఎకరాలు అంటుడు కదమ్మా. లేదు సార్. కలెక్టర్ గారు మేము ఎన్నిసార్లు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి ప్రతి వారం సోమవారం ప్రతి వారం మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం. వస్తానమ్మా మీ కాలనీ చూస్తా అంటాడు. ఇంకంతే. మొత్తం మేము తీసుకుపోయి ఇస్తాం. వాళ్ళు ఎక్కడ పడేస్తున్నారో ఏంటో తెలియదు. ఇవాళ మాట్లాడుతున్నారు మంత్రులు, మేము వాళ్ళు వస్తేనంట కర్రలు పట్టుకొని ఉంటామంట, కారాలు పట్టుకొని ఉంటాం, అందుకే మీ కాలనీకి రాలేదని మా జనానికి చెప్తున్నారు, పోయిన జనానికి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకి మంచి చేస్తుంటే మేము ఎందుకు అట్లా ఉంటాం సార్? మాకు కావాల్సింది నీళ్లు, కరెంటు. కరెంటుతోని చీకట్లో పాములు, తేళ్ళు, పిల్లలతోని అవస్థలు పడుతున్నాం మేము. మరి చీకట్లో ఉంటున్నారు. ఏ రోజని ఏ మంత్రి అయినా మీరు వచ్చి మమ్మల్ని చూడాలి కదా. కరెంటు కావాలని మేము ఎన్నోసార్లు మున్సిపాలిటీ ఆఫీస్కి, ఇటు కలెక్టర్ ఆఫీస్కి చాలా సార్లు మేము వెళ్ళినాం. బిందెలు పట్టుకొని కూడా మేము ధర్నాలు చేస్తే అట్లొక 10 మంది మీద కేసులు. మొన్న ఇక్కడ మిమ్మల్ని అందరూ ముఠా నాయకులు అంటుండగా, అసలు మమ్మల్ని లోపలికే రానియకపోయేది, మొత్తానికి గులగొట్టి మొత్తం అందరినీ స్వేచ్ఛగా చేసిన. ఇప్పుడు ఇల్లు నాయకులు మేము కాదు సార్, వాళ్ళు ముఠా నాయకులు. ఇప్పుడు వాళ్ళు బయటపడుతున్నారు, వాళ్ళు ముఠా నాయకులు. మేమెట్ట ముఠా నాయకులు అయితే పొద్దున్న లేస్తే పని చేసుకొని బతికితే మాకు పూట వెళ్ళదు. మేమెట్ట ముఠా నాయకులు అవుతాం సార్? వాళ్ళు ముఠా నాయకులు అయ్యి ఈరోజు ఆ కాలనీ మీదకి వచ్చి 100లాది జేసీపీల నుంచి 100లాది మనుషుల్ని అధికారం ఉందని వాళ్ళు తీసుకొచ్చి ఆ రకంగా మమ్మల్ని చేశారు. పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేదు. అసలు ఎవరు ఎక్కడున్నామో కూడా తెలియదు. నిద్రలో ఉన్న టైంలో తీసుకొచ్చి ఆ రోజు అట్లా కూల్చారు. వాళ్ళు మంత్రులు కాదు సార్. వాళ్ళు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ఓట్లేసి గెలిపించినందుకు మాకు ఇవాళ ఈ శిక్ష ఇచ్చిండు. ఓట్లేసి గెలిపించి మా ఇల్లు మేము కూల్చుకున్నట్టుంది. మీరమ్మా మీరు అక్కడే ఉంటారా? సో మీరు ఓపీడీఆర్ తోని మాట్లాడుతున్నారని మీకు రాలేదా? మీడియాతో మాట్లాడిరా? మేము ఈడెట్ట మాట్లాడలేదు కానీ సార్, మేము కూడా బయటనే జనంతో తిరుగుతున్నాం. అయితే నాకు నేను ఫోన్ నెంబర్ లేదు, ఆధార్ కార్డు లేదు. ఊళ్ళో వాళ్ళు ఇచ్చారు. ఊళ్ళో వాళ్ళు ఇస్తే ఆఫీస్కి రమ్మని అన్నారు. అంటే మేము బస్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే ఎంఆర్ఓ వచ్చి తీసుకెళ్ళారు.
తీసుకెళ్ళి "ఇగో అమ్మ నీకు పట్టా వచ్చిందని ఇచ్చారు. ఇస్తే నేను అడిగిన సార్ ఇది ఏంటికి పనికొస్తుంది, నేలకు గిక్కోవటం కూడా పనికిరాదు కదా సారు అన్నాం. అంటే అమ్మ నీకు పట్టా వచ్చిందంటే ఈ పట్టా తీసిపోయి ఎవరికైనా ఇస్తే డబ్బులు ఇస్తారా సార్ అంటే అట్లా కాదమ్మా నీకు ఈ పట్టా వచ్చింది ఇంటి దగ్గర కట్టించుకోండి అన్నది. అయితే ఇంటి దగ్గర కట్టించుకోము మేము 8 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఏ ఊరు ఉంటాం. మీది? మాది మూలగూడెం అండి. ఆడికి పో అంటారా? అక్కడ కట్టిస్తామంటారు. అయితే ఇంత ముందు కట్టిందే మేము స్లాబ్ వేసుకోలేదు, రేకులతోనే ఉంటున్నాం. మాకు 100 గజాలు ఇస్తే మేము అదే రేకులు వేసుకొని ఉంటాం కానీ మాకు ఇల్లు వద్దు, ఇప్పుడు కాబట్టి మళ్ళీ సరికైనా వస్తుంది అని మేము అన్నాం సార్. అని ఇంకా పట్టా ఇస్తే మీది ఏరే కాడ ఇస్తే వాళ్ళు తీసుకొచ్చారు. మేము ఇంకా నీట్గా ఇట్లా బయట తిరుగుతున్నాం సార్. నేను అంటే మీరు ఈ నుంచి మీ ఊరికి వెళ్ళిపోండి అంటున్నారు. మీకు అక్కడ ప్లేస్ ఇయ్యరట మీకు. అక్కడ ఇయరని చెబుతున్నారు. అయితే మేము ఏమంటున్నాం అంటే మాకు అక్కడే కావాలి, 100 గజాలు మాకు అక్కడ కావాలి, అక్కడ ఇస్తేనే మేము ఉంటాం. ఇళ్ళలో పని చేయటం లేకపోతే కూరగాయల మార్కెట్లో చేయటం ఆ రెండు ఏం చేయాలి, మేము పంటలు పండక మేము ఖమ్మం వచ్చినాం అని చెప్పినాం సార్. అది మా ఇల్లులన్నీ కూలిపోయినాయి. అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీగా లేరు. అక్కడికి వెళ్ళం సార్, మేము ఇక్కడనే ఉంటాం. అన్నీ ఎన్నే పోయినాయి కాక బొచ్చల బోలు గ్యాస్ ముద్దలతో సాపోయినాయి, ఏం లేవు. అన్నీ ఉల్లిగడ్డలో వేసపోయారు, రేకులు గింట అన్ని. అందుకోసం మేము అక్కడికి వెళ్ళం, ఇక్కడనే ఉంటాం. అది సార్. మళ్ళీ అన్ని కొనుక్కున్నారమ్మా? అడిసలు కొనుక్కోలేదు సార్, తిరుగుడే సరిపోతుంది, కొనలేదు. ఎక్కడ ఉంటున్నారు? అంబేద్కర్ భవన్ నుంచి మళ్ళీ ఎడిపోయారు? మేము బయట తిరుగుడే సార్, వాళ్ళు ఉండలేదు, కిరాయికి ఉంటున్నాం. ఇది చిన్న ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? మీరు అక్కడే ఉందా? అక్కడే సార్. మేమేమంటాం, ఏ ఊరు? వేరే ఊరా? ఖమ్మమేనా? రామ్ నరసనగర్ మాది. అడిగి పోమంటారా? అక్కడికే పోయి ఉండమంటారు. అక్కడ పోయి ఉండండి, మీకు అక్కడ ఇల్లు ఇస్తామని అంటుంది. ఈ రోజు కూడా ఫోన్ వచ్చింది మాకు, మీ 2 రోజులే టైం ఇస్తాను, క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. మేమేం చెప్పినాం అంటే చేయండి అని చెప్పినాం. ఎందుకు మరి? ఇల్లు కదా మరి, ఆ ఊర్లో కట్టిస్తా అంటారు, ఎందుకు క్యాన్సిల్ చేయమన్నారు? అంటే మేము ఇక్కడ 10 లక్షలు పెట్టి కట్టుకున్నాం కదా, మా 10 లక్షల ఇల్లు, మా 100 గజాలు మేము అక్కడ నుండి వచ్చి 15 సంవత్సరాలు అయింది. కట్టుకునే వాళ్ళం అయితే అక్కడే కట్టుకుంటాం, ఇక్కడ ఎందుకు కట్టుకుంటాం? ఇప్పుడు వచ్చి నువ్వు ఇల్లు కొలగొట్టం కాదు. ఒక 4 సంవత్సరాల కిందట జాయింట్ కొలతలు వేసిండు పొంగులేటి దగ్గర. ఆ జాయింట్ కొలతలు వేసినప్పుడు మేము క్యాలనీలో ఎంతమంది ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు కదా. మరి ఈ రోజు వచ్చి మీరు అక్కడ లేదు, మీరు ఆక్రమించుకున్న అన్నప్పుడు ఆ రోజు ఆయన కొంచెం ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్నప్పుడు జాయింట్ కొలతలు వేసిండు, మేము అందరం ఉన్నాం. ఆ రోజు మేము ఫేక్ అయినప్పుడు ఆ రోజు బీకేయచ్చుగా మమ్మల్ని. ఇప్పుడు బీకేసి మీది కాదు, మీరు అందులో అరువులు కాదు, మీ సొంతూరులో బాగుంటుంది. సొంతూరులోకి మేము ఎందుకు పోతాం? మేము పోము. మా 100 గజాలు మాకు ఇవ్వాల్సిందే. 10 లక్షలు పెట్టి కట్టుకున్నారా? 10 లక్షలు అండి, నా ఇల్లు కూలగొట్టారు. 10 లక్షలు పెట్టి నేను కట్టుకున్నా. మా దగ్గర ఈడియస్ కూడా ఉన్నాయి, మొత్తం ఇల్లు కూలగొట్టినాయి మొత్తం. అంటే మీరు స్లాబ్ అంటే ఎట్లా స్లాబ్ కట్టుకున్నారా? రేకులే లోపల బాగా ఒకటే చేసుకోలేదు సార్, మేము ఇంట్లో మొత్తం మంచిగా చేసుకున్నాం. అన్ని రకాలు కట్టాలంటే ఇప్పుడు కొద్దిగా అవుతాయి. అట్లా కట్టుకున్నాక మా ఇల్లు కూలగొట్టి ఇవాళ నీకు లేదు ఇక్కడ, మేము ఉండట్లేదా? మా ఊరు సెక్రటరీ బెదిరిస్తుంది, మేము ఇక్కడ ఉండట్లేదా, నువ్వు అక్కడే పోయి ఎందుకు ఉంటున్నావు, మేము అందరం కొంజర్లో బతుకుతున్నాం, నువ్వు కొంజర్లు ఎందుకు ఉండట్లేదని మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మాకు అదే న్యాయం కావాలి, మాకు కావాలి అంతే. సో మీకు వేరే ఊర్లో వచ్చినా కూడా మీరు అక్కడికి వెళ్ళడానికి రెడీగా లేరు, ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత వచ్చి ఇక్కడే కదా మీ ఉపాధి అంతా. మేము ఏం పని చేస్తున్నారు? మా వాళ్ళు ఫ్రూట్స్ బేరం చేస్తారండి. ఫ్రూట్స్ బేరం అమ్ముకునే వాళ్ళు మాకు లేట్ అవుతుంది. తెల్లారుజామున 3ంటికి వస్తారు, నైట్ 10 అవుతుంది. వస్తాండు పోతాండు యాక్సిడెంట్లు అయ్యి మా వాళ్ళకి 2 చనిపోయారు. మాకు భయం వేసి మేము ఇక్కడే ఉంటున్నాం. అప్పటి నుంచి మాకు అవసరమైతే మేము ప్రూఫ్ ఉంది మేడం, అది ఎక్కడుందంటే మేము 100 సృష్టిస్తాం అలాంటివి అని మాకు చెప్తుంది. అందరి పేర్లు రాసుకున్నారేమో కదా కూలగొట్టినప్పుడు, మరి వాళ్ళందరికి ఇస్తామని అన్నాడు కదా, నా పేర్లు రాసుకున్న పేపర్ ఎటు పోయిందట? ఆ పేరు రాసుకునే కొన్ని పడేశారు, కొన్ని ఉంచారు. అందులో పేదవాళ్ళని కొంతమందికి మా వాళ్ళకి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మేమేమంటున్నాం అంటే మాకు ఏదైతే నష్టపోయినామో మాకు నష్టం కావాలి, మాకు మా 100 గజాలు మాకు కావాలి. మా అంతే 62 ఎకరాలు 7 కుంటల భూమి మాది, మాకు ఇవ్వాల్సిందే. మేమందరం అందులో ఉన్నోళ్ళమే. అన్నీ కరెంట్ లేకుంటే ఏం లేకుండా 9 నెలల నుంచి కరెంట్ తీసేశారు. చేతనైన వాళ్ళు సోలార్ పెట్టారు, చేతకాని వాళ్ళు దీపాలు వెలిగించుకొని ఉన్నాం. ఆ రోజు మేము 4 సంవత్సరాల కింద జాయింట్ కొలత వేసినప్పుడే మమ్మల్ని తీసేయాలి. ఇప్పుడు వచ్చి మీరు కాదంటే మాత్రం మేము ఒప్పుకోము. మీరు అక్కడే ఉన్నారా? మాది కూడా రామనరసనగరే సార్. అక్కడి నుంచి మేము వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల చదువు కోసం అసలు మా పేరు కూడా రాలేదు సార్. బండి మీద నెంబర్ రాసుకుందరు, అన్ని రాసుకుందరు, మా పేరు కూడా రాలేదు. అసలు ఊర్లో లేదు, ఈడ లేదు, ఊళ్ళో లేదు, ఎక్కడ లేదు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మీకు ఏమైనా భూములు, కార్లు అట్లా ఉన్నాయా సార్? మా పేరు మీద ఏమీ లేవు. మేము ఫ్రూట్స్ అమ్ముకుంటాం, ఊరు తిరిగి అమ్ముకునే వాళ్ళం. మేము పొద్దున్న లేసి పనికి పోయేటోళ్ళం. పొద్దున్నే లేచి పిల్లలు చదువుకుంటున్నారు సార్. మా పాప ఫస్ట్ ఇయర్ చదువుతుంది, బాబు సెకండ్ ఇయర్ చదువుతాడు. ఆ పిల్లలు చదువు కూడా ఆఫ్ చేయించింది సార్. కరెంట్ లేదు, ఎట్లా చదువుకుంటారు సార్? హాస్టల్లో కూడా ఉండలేకపోతున్నారు మా పిల్లలు. ఆరోగ్యం బాగాలేక ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు. 9 ఏళ్ల నుంచి కరెంట్ లేదు, ఏం లేదు. అంత ముందుకి మేము బాగానే ఉన్నాం.
కరెంట్ వచ్చింది, మేమే సోలార్లు వేసుకున్నాం, మేమే నీళ్ళు తెచ్చుకున్నాం, మేమే అన్నీ చేసుకున్నాం. కానీ అప్పటి నుంచి ఈ మధ్యలో మా ఆయనకు కూడా ఇల్లు కూలగొట్టేటప్పుడు రేకు పగలగొట్టి కూడా తలకాయ పగిలింది. తలకాయ పగిలినా కూడా మా పేరు రాలేదు, మేము ఉండటానికి కూడా అవకాశం లేదు. రోడ్డు మీద వేసుకున్నాం సార్ సామాన్లు మేము. మా 100 గజాలు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? వైఎస్ఆర్ కాలంలో రోడ్డు మీద వేసినాం సార్ సామాన్లు, వేరే వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర అడిగేసినాం. ఇప్పుడు మాకేం లేదు, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి? మీకు ఎందుకు రాలేదట? మేము మాట్లాడుతున్నాం కదా సార్, మాట్లాడుతున్నాం కాబట్టి మా మీడియా ముందు మాట్లాడుతున్నారు, మీకు ఇవ్వట్లేదు, అందుకోసం మీ పేరు రాయలేదు. ఈ లిస్ట్ అంతా మీడియాలో ఏమో మాట్లాడుతుంది ఎవరు తయారు చేసిన వాడు ఉంటాడు కదా మధ్యలో. ఏమంటా ఉంటారు కదా సార్, వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు, ఎంపీఎస్ ఇస్తే వాళ్ళు రావట్లేదు మా దగ్గరికి. మాకైతే ఇంతవరకు ఇండ్లు కూడా స్థలం కూడా లేదు సార్ ఉండటానికి. మేము ఎక్కడో బయట ఉంటున్నాం. ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ఎక్కడికో వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాం సార్ మేము. మాకు స్థలం చూపించి మా 100 గజాలు మీరు రేకులు వేసుకున్నారా మీరు? రేకులు వేసుకున్నాం సార్. మేము లేని వాళ్ళం, లేని కాబట్టి రేకులు వేసుకున్నాం సార్. మేము ఇల్లు కట్టుకోలేదు, రేకులు వేసుకుని ఉన్నాం. ఈ మధ్యన మా బావగారు రీసెంట్గా చనిపోయాడు. మీరమ్మా మీరు అక్కడే ఉంటున్నారు? మేము అక్కడే ఉంటాం సార్. ఎంతమందికి వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళకి? అక్కడ ఉన్న వాళ్ళకి 100 మందికి వచ్చింది సార్. అంతేనా? 100 మంది 211 మంది బయట వాళ్ళు. బయట వాళ్ళే, మా 200 మంది బయట వాళ్ళు. అసలు మేము 1800 మంది బోర్డుకు పెట్టుకున్న వాళ్ళం. 1895 మంది, 95 మంది అయితే 300 మందికి ఇచ్చి ఇక సరిపోయినాయి అని అంటే అది ఎట్లా కరెక్టు? మరి మేమంతా ఎడిపోవాలా? ఈ 1800 మందికి ఇవ్వాలి కదా, 1800 మందికి లేదని అంటాడు. 300 మందికి ఇచ్చిన, అందులో 100 మంది మనోళ్ళు. మళ్ళీ ఇది కాక మీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, డబ్బులు మూట ఏదో ఏదో మాఫియా మూట అట, మాఫియా మూట వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోవాలా. కానీ మా అండ పట్టుకొని మాకు కరెంట్ లేదన్నా, నీళ్ళు లేదన్నా మా ఎమ్మడి తిరిగి మాతో నుండి ఆఖరికి కూలగొట్టే రోజు కూడా వాళ్ళే తీసుకుపోయి జైలు వేశారు. కానీ వాళ్ళు తప్పించుకొని డబ్బు లక్షలు దీన్ని పారిపోలేదుగా, పారిపోయిన మాఫియా అంటారు. అదే కానీ మరి మా వాళ్ళట మాఫియా వాళ్ళు అవుతారు. మళ్ళీ అది పోని మీకు ఆ రఘు మాట్లాడుతాడు, ఇంకొక ఆయన చెప్తాడు మీకు 25 లక్షలు ఇచ్చే అంత సామెత ఉందా మా దగ్గర? మా కనీసానికి ఇగో పూసల దండలు ఉన్నాయి. నెంబర్ తక్కువ పెట్టిన అయిపోయి 2 లక్షలు అన్నా కూడా 10 మంది నమ్మేటోళ్ళేమో. 25 లక్షలు అనేసరికి ఎవరు నమ్ముకుంటారు? అయ్యో మేము పాస్ పని చేస్తే నారాయణ కాలేజీలో చేస్తాను, అల్లా 8,000 ఇస్తారు. ఆ 8,000 మా ఇంట్లో గడవటానికే పూటకి సరిపోవు. మేము 10 లక్షలు కట్టినాం, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చినాం. ఒక ఆమె చెబుతుంది నేను 8 లక్షలు ఇచ్చిన రామచంద్రయ్య గారికి అని చెప్తుంది. ఆమె మళ్ళీ పాస్ పని చేస్తుందట. పాస్ పని చేస్తే వాళ్ళు ఏమైనా రోజుకు 10,000 ఇస్తానరా? 10,000 ఇస్తే 10 లక్షలు అయ్యేది. 6 లక్షలు ఇచ్చా చెబుతుంది. 6 లక్షలు ఎట్ట తెచ్చి ఇచ్చింది అంటే బూతులు వస్తున్నాయి కానీ మాట్లాడకూడదు. ఎట్లా మాట్లాడుతున్నారు? మీ దాంట్లో కొంతమంది మాట్లాడుతున్నారు, అంత మాట్లాడిస్తున్నారు. మాట్లాడి ఇచ్చిన వాళ్ళకి ప్రజెంట్ గా ఇస్తున్నారు, ప్లాట్లు ఇస్తున్నారు, అందువల్ల మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే మీకు ప్లాట్ వచ్చింది. గోడలు కట్టుకొని మేము ఉండలేమని వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మేము కొనుక్కుంటాం. మాకు ఇల్లు కావాలా. ఆ రోజేమో మాకు ఇల్లు కావాలమ్మా దేవుళ్ళు మీరు అది ఇదని మా వాళ్ళని అన్నారు. సర్లే అమ్మా అని ఆ ఇంటి ఖర్చు కట్టియండి అని డబ్బులు వాళ్ళకి ఇల్లు కల్లోళ్ళకి ఇస్తే ఇయ్యాల ఆమె చెప్తుంది 2,00,000 పల్లెసీనికి ఇచ్చేసా అని అంటే నువ్వు కట్టుకున్నది పోయిందా? వాళ్ళ ఖర్చులు ఇచ్చింది పోయిందా? అదే నువ్వు కట్టుకుంటావు. ఇప్పుడు 10 లక్షలు పెట్టి కట్టుకున్నావు అన్న. మేము సొంత ఊర్లో ఇల్లు అమ్ముకున్నాం, బూడిదంపాడు ఇల్లు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నా. ఇవాళ నిన్నటిదాకా భవనంలో ఉంచారు. భవనంలో వచ్చి ఎంతమందికి రాలేదు లిస్టు చెప్పండి రాసుకుంటామన్నారు. అందరూ ఆయాలు కూడా 1,800 మంది రాశారు. 1,800 పేర్లు రాసుకున్నారు. వాళ్ళే రాసుకొని ఇంకెళ్ళిపోండి అన్నారు. ఆ సామాన్లు తీసుకొని మళ్ళీ వేరే ఇక్కడ కానాపురం దగ్గర ఒక మామూలుగా షెడ్లు వేసారన్న. అది ఆమె తీసుకుంది రెంట్కంటే అల్ల పోయి మళ్ళీ వేసినాం. ఇప్పటికి అక్కడే ఉన్నాయి మా సామాన్లు. అదే మా ఊర్లో ఇల్లు ఉంటే ఆ సామాన్లు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాం. ఇదంతా కావాలని మీ పేరే లేదా? అసలు లేదు. సంబంధం అని తీసేశారు. అసలు లేదు పేరు. అసలు లేవు. హమాలి సీన్ ఉన్నాడు కదా, ఆయన ఏదో డబ్బులు తీసుకున్నాడు అని ఏదో రాసిరు కదా పోలీసులు. మరి ఎవరు కంప్లైంట్ చేసిన పేరు ఏదో ఉండగా రేణుక. ఆమె నేను కూడా ఫోన్ చేసి మాట్లాడినా. ఆమె ఏమంటుందంటే వాళ్ళ చెల్లెకి ఇచ్చిన 2 లక్షలు, మరి 2 లక్షలు పేపర్ ఏదమ్మా అంటే నేను క్యాష్ ఇచ్చిన అంటుంది. వాళ్ళ చెల్లె నేనే. అయితే మా ఆమె ఏమన్నదంటే బల్లి అమ్మాలి సీన్ చెల్లెల్ని. అయితే మా ఇంటి ఎదురుగా ఇల్లు, ఆమె ఇంటి ఎదురుగా ఇల్లు మా ఇది. అయితే ఆమె ఏమన్నదంటే మేము గోడలు సగానికి కట్టిండ్రు కదా, కట్టినాక ఆమె నేను కొనుక్కుంటామ్మా, నాకు ఎవ్వరు లేరు, నేను ఉండాలి ఇక్కడ, ఎవరో చనిపోతే బజాట్లు వేశారు, నేను అలా ఉండను, నాకు ఇల్లు కావాలని ఆయన ఏడ్చింది. ఆయన ఏడబట్టి వీళ్ళు ఇల్లు వచ్చింది ఆమెకి. ఇది కూలగొట్టండి వీళ్ళు ఇల్లు వచ్చింది. ఆమె దర్జా కట్టుకుంది. ఇప్పుడు అమ్మాలిసీలు జైలుకు పోయిండు. అంటే నీకు ఇప్పుడు ఆ ఇల్లు కూలగొట్టానికి నీ ఇల్లు వచ్చింది. ఇప్పుడు 5 లక్షలు వచ్చినాయి, ఆమె కట్టింది 2 లక్షలరా. ప్రభుత్వం ఇప్పుడు 5 లక్షలు ఇస్తారంట.
వాళ్ళకి ఇల్లు కల్లోళ్ళకి కట్టింది. ఓకే, ఫస్ట్ ఇల్లు వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళకి అయిన ఖర్చుకి ఏమిచ్చింది అది ఉండకపోతే వాళ్ళ ఇల్లు ఏమాల్చుకుంది. ఏమాల్చుకొని ఆ ఖర్చులు వాళ్ళకి కట్టించింది. కట్టించి నేను బలిసీని కట్టినా అంటది. అట్లా ఎట్ట కరెక్ట్? 9-10 సెక్షన్లు పెట్టినట్టున్నారు కదా లోపల వేసిరు. అయ్యా ఇక అవన్నీ బలిసీనికి చాలా 2 కోట్లు సంపాదించిండట. ఆయన అకౌంట్ లో 10,000 లేవు. 10,000 కాదు, 10 రూపాయలు. డబ్బులన్నీ తీసుకుపోయి ఇల్లు కట్టిండని అంటారు. ఇప్పుడు ఆయన ఇల్లు గులగొట్టిరు కదా, ఈ పైసలన్నీ తీసుకుపోయి హమాలీసీని ఇల్లు కట్టిండని అంటున్నారు. మరి ఆయన చేసిన పని ఏంది? పోయినాయిగా. ఆయన చేసుకునే పని ఇంకా అంతే, తిని కూర్చొని వాళ్ళకి తెచ్చిన కట్నం డబ్బులు పెట్టి అవి డాబా కట్టిండు. అట్లున్నది. అంటే ఇక మీకు ఇచ్చిన 25 లక్షలు అంటున్నారుగా, ఇక అట్లుంటది. మాకు ఏది ఏమైనా కానీ మాకు 1850 మందికి ఖచ్చితంగా 1895 మందికి మాకు ఖచ్చితంగా అదే జాగలో కావాలా. అదే 62 ఎకరాల భూమి మాకు తేల్చాలి. మేము అక్కడే ఉంటాం. ఆ 75 గజాలు 100 గజాలు మాది గుంజుకున్నాడు, ఇల్లు కూలగొట్టిండు, ప్లస్ మళ్ళీ 75 గజాలు ఇస్తా అంటాడు. అది ఎక్కడ న్యాయం అండి అసలుకి? మాకు అదే ఖచ్చితంగా ఆ భూమి మాకు కావాలి. ఇప్పుడు 3 మంత్రులు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసేసారు కదా. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క ఎప్పుడు రాలేదు, ఆయన మొన్న వచ్చిండు ప్రెస్ మీట్కి. ఆయన ఎప్పుడు మాట్లాడలే కదా ఇంతకాలం. మొన్న మాట్లాడిండు ప్రెస్ మీట్లో పట్టాలు ఇచ్చినామని. తుమ్మల నాగేశ్వరరావు అయితే ఇక ఆయన ముఠాలన్నింటిని పంపించేసినాం. బస్సులో తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ టోకెన్లు అని సాయంత్రం పూట టోకెన్లు పంచారు. పొద్దున పూట ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పారు. ఇక్కడ మీటింగ్ ఉంటే అందరు వస్తారని చెప్పి ఇచ్చిన మిగతా వాళ్ళని తీసుకుపోయి అక్కడ బస్సు ఎక్కించుకొని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చారు. మిగతా 30 ఎకరాలు ఏమైందమ్మా? అదంతా లేనే లేదు. పట్టాల భూమి, పట్టా భూమి అంటుండగా కలెక్టర్ అంతా. ఈ సురేష్ వీళ్ళందరూ కబ్జాలు చేసిన భూమి ఉంది కదా. మరి మేము అప్పుడు భూదాన్ బోర్డుకి అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు, మేము కిరాయిలకుండా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 62 ఎకరాలు 7 గుంటలు భూమి అని రాజేంద్ర రెడ్డి గారే మాకు పట్టాలు ఇచ్చిండు. ఆ పట్టాలు ఆల్రెడీ మేము చూపించినాం. అవి వాళ్ళకు కూడా చూపించినాం. కరెంటు నీళ్ళు ఇవని ఈ 8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి అడిగిపోవడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు పోయినా కానీ మావి తీసుకోవడం పడబడేయటం. 8 సంవత్సరాల నుంచి మేము కరెంటు నీళ్ళు అడిగితే ఈనాడు మా పేదలని గుర్తించంటే ఎప్పటి నుంచో అనుకుంటుండంట తుమ్మల నాగేశ్వరరావు ఇయ్యాలని. అప్పటి నుంచి ఏం చేసిండండి, ఇవ్వకుండా కూల్చినాక అర్థమైంది అట్టుంది. మేము 10 లక్షలు పెట్టి ఇది కాదు ఆయన విత్తనంటే కానీ మేము 10 లక్షలు పెట్టి కట్టుకున్న ఇల్లు అది. మేము 100 గజాలు మా గ్రామీణ పేదల సంఘం ఇచ్చినది స్థలం, ఆయన ఇచ్చింది కాదు. అయితే మేము 10 లక్షలు పెట్టి నష్టపోయినాం. ఇప్పుడు నష్టపరిహారం మాకు ఇల్లు స్థలం మాకు అక్కడే చూపించాలి. ఓకే, ఇంకెవరు ఉన్నారా మాట్లాడతారు? ఎవరు? మీది అక్కడ ఇల్లా? మీకెందుకు రాలే? మాకెందుకు రాలేదంటే ఏంటంటే ప్రాబ్లం ఇక్కడ ఎవరైతే ముందుండి ప్రశ్నిస్తారో, ఎవరైతే ఇట్లా జరిగిన అన్యాయాన్ని గురించి మీడియాలో మాట్లాడడం కానీ, అధికారులను ప్రశ్నించడం కానీ, లేదా ఇంకా వేరే విధంగా వాళ్ళకి ఎదురెళ్తారో వాళ్ళకి అక్కడ ఇల్లు ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఎడతిరిగి అక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేసి ఈ భూదాన భూమి ఏదైతే ఉందో 62 ఎకరాల 7 గుంటల భూమి, దాంట్లో 30 ఎకరాలు పక్కన ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దొంగలకు కట్టబెట్టి మిగిలిన 30 ఎకరాల్లో 5 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేసి మిగతాయి మనం సహా చేసేస్తే అయిపోతుంది. ఎవరికి కావాలండి 5 ఎకరాలు 62 ఎకరాల భూమిని మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని మొత్తం సగం భూ కబ్జాదారులకు ఇచ్చి సగం వీళ్ళు నొక్కి ఉన్న 14 ఎకరాల్లో కూల్చిన ఇళ్ళని 5 ఎకరాల్లో 300 మందికి ఇచ్చి మిగిలిన వాటిలలో షాపింగ్ కాంప్లెక్స్లు అంట, స్కూళ్ళు అంట, అంటే జనాలు ఉన్నటువంటి పేదోళ్ళ ఇల్లు కూల్చి కట్టాలి షాపింగ్ కాంప్లెక్స్లు. అంటే ఆ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరు పోవాలా? పేదోళ్ళ షాపింగ్లు చేసేది. అంటే ఈ ప్రభుత్వానికి నిజంగా బుద్ధి ఉందో లేదో అర్థం కాని సంబరాలు చేసుకుంటున్నారా ఈ సురేష్ వీళ్ళంతా? ఖచ్చితంగా చేసుకుంటారు కానీ వాళ్ళకి కావాల్సిందే అది కదా. ఈ పేదోళ్ళ గుడిసెలన్నీ పోయినాయి, మంచిగా మన విల్లాలకి ఇక లుక్ ఉంటుంది. అటు కలెక్టర్ ఆఫీసు, ఇటు హైవే, ఇటు ఒక పక్క మన విల్లాలు, మధ్యలో మంచిగా ఎట్లాగో షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ కడతా అంటాడు, మంచి లుక్ వస్తుంది మనకి. ఇంకా విల్లాలకి ఇంకా పెరుగుతుంది రేటు. 30 ఎకరాలు మనకి ఎట్లాగో ఇచ్చిండు, ఆ 30 ఎకరాలు మనం మంచిగా దొబ్బేయచ్చు, ఇంకా రేటు పెరుగుతుందని సంబరాలు చేసుకుంటూనే ఉంటారు కానీ. సో ఇది సిచ్యువేషను. ఇది ఖమ్మం వెలుగుమట్లలో జరిగిన అతి కిరాతకమైన దుర్మార్గమైన చర్య. ఈ 62 ఎకరాల 7 గుంటల భూమిని ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని అక్కడ ఉన్న పేదలు చెప్తున్నారు. వాళ్ళ పక్షాన ఈ గ్రామీణ పేదల సంఘం ఓపీడీఆర్ పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక 2-3 పిటిషన్స్ కంటెంప్ట్ కూడా హైకోర్టులో వేశారు, అవి విచారణకు వస్తున్నాయి. సో వాట్ నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్నది చూడాలి. వీళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు.
మరి ఆ 311 మందిలో అర్హులైన వాళ్ళు ఉన్నప్పటికీ, అంటే పేదలు ఉండొచ్చు అందరూ, కానీ అక్కడున్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ కింద ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇచ్చినారు సరే ఓకే, కానీ మరి వీళ్ళ సంగతి ఏంది? మిగతా 400 మంది పరిస్థితి ఏంది? అసలు పట్టాలు ఇచ్చిన 1895 పట్టాల సంగతి ఏంది? సో ఇవన్నీ అంశాల మీద డిస్కషన్ జరగాలి. అండ్ దాంతోపాటుగా అక్కడ కబ్జా పెట్టిన 30 ఎకరాల పరిస్థితి ఏంది? తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు యుగంధర్, ఆయన అనుచరులు సురేష్, ఇంకెవరెవరు ఉన్నారు కదా, మురళి, ఇంకెవరెవరో రకరకాల పేర్లతో ఉన్నాయి, బిక్కసాని దామోదరు. సో మరి వీళ్ళందరూ కబ్జా చేసిన భూముల పరిస్థితి ఏంది? ఇవన్నీ మనం బయట పెట్టినాం. చివరికి ఏడు దాకా వచ్చిందంటే పరిస్థితి, రేవంత్ రెడ్డి మీద పుస్తకం కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి 3 మంత్రుల మీద. వెలుగుమట్ల ఇప్పుడు ఏ మార్కెట్లో పోయినా ఈ పుస్తకం అవైలబుల్లో ఉన్నది. వెలుగుమట్లలో మీరు చేసిన కిరాతకమైన చర్య ఏంటి అన్నది గ్రామీణ పేదల సంఘం ఒక పుస్తకాన్ని ప్రచురించింది. 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు సాధించింది ఏందా అంటే ఈ పుస్తకం చివరికి. సో ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఈ పేదలందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.